వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీ స్వేచ్ఛావతి అయ్యప్ప ఆరాధనా పీఠం ఆవరణలో 108 మంది కన్యస్వాములచే కన్య పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్పకు మొదటిసారి మాలాధారణ చేసే భక్తులను కన్యస్వాములు అంటారు. అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన కన్యస్వాముల కొరకు మండల దీక్ష కాలంలో ఒక్కసారైనా కన్య పూజ చేయాలని ఆకాంక్షిస్తుంటారు. అరుదైన కన్య పూజ మహోత్సవం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామం ఇలవేలుపు శ్రీ స్వేచ్ఛావతి అయ్యప్ప ఆరాధనా పీఠ ఆవరణలో తాత శివాజీ వేద పండితుల నడుమ దుర్గా గురుస్వామి ఆధ్వర్యంలో 108 మంది కన్యస్వాములచే అత్యంత ఘనంగా కన్య పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కన్య పూజ కార్యక్రమంలో మండప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా కార్యక్రమాన్ని తిలకించేందుకు పురజనులు భారీగా తరలివచ్చారు. பள்ளிக்கட்டு செபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே நெய்యాభిషేకం చేయండి. అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. బెంతువరియా సంఘం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో బెంతువరియా సంఘం ఆధ్వర్యాన వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 5,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంతువరియా కులస్తులు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వారంతా కవిటి చేరుకున్నారు. విద్యార్థులు యువతీ యువకులు ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931 నుండి 2003 వరకు బెంతువరియా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తూ అర్ధాంతరంగా 2003లో నిలిపేశారని, తక్షణమే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనే నినాదాలతో హోరెత్తించారు. కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటీ సర్టిఫికేట్ కూడా లేనందున విద్యార్థులు ఎంత చదివినా నిరుద్యోగులుగా రోజువారీ కూలీలుగా మారి ఇబ్బందులు పడుతున్నామంటూ సంఘ నేతలు ఆందోళన చేశారు. నేటివిటీ సర్టిఫికేట్లు లేనందువల్ల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన విద్యార్థులకు అందట్లేదన్నారు. దీనికి నిరసనగా నేటికి 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష యువత ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో బెంతువరియా జిల్లా సెక్రటరీ శివ బిసాయి, కుల పెద్దలు దేవరాజ్ సాహు, రజనీ కుమార్ దులాయ్, సుమన్ బిసాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బెంతువరియాలో చేపడుతున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, యువతి యువకులారా, పెద్దలారా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలిసిన విషయమే, గత 35 సంవత్సరాలుగా బెంతువరియాలకు ఎటువంటి కుల ధృవీకరణాలు పత్రాలు పొందలేక మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా ఈ రోజు ఇంత భారీ సమీకరణతో మన బెంతురియతులకు ఆర్తనాదాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసేలా తెలియజేస్తూ ఘనంగా అయోధ్య రాముడి అక్షింతల శోభాయాత్ర. అయోధ్య పూజిత అక్షింతల శోభాయాత్రను జీసిగూడ మండలం వెలగాడ గ్రామంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరాముని విగ్రహంతో పాటు అక్షతలను వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామంలో ప్రతి ఇంటికి అక్షతలు, శ్రీరాముల దివ్యమందిర చిత్రపటం, శ్రీరాముల విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక భక్తులకు పంపిణీ చేశారు. ఈ యాత్రలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులు శ్రీరామ నామస్మరణతో వీధులు మారుమోగాయి. నరసన్నపేట 2 సచివాలయం పరిధి సచివరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్. నరసన్నపేట మండలం నరసన్నపేట 2 సచివాలయ పరిధి సచివరం గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 వైద్య శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
ఆయనతో పాటు ఎంపీపీ ఆరంగ మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న, ఇప్పిలి నీలం తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కోటపాలెం గ్రామంలో శ్రీ 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 భద్రమహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రణస్థలం మండల జెడ్పీటీసీ టొంపల సీతారాం, జేసీఎస్ ఇన్ఛార్జి జిల్లా వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, కోటపాలెం పాతర్లపల్లి పంచాయతీ సర్పంచులు గొర్లె జగదీష్ నాయుడు, గొర్లె రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. అయోధ్యలో భవ్యమైన శ్రీరాముడి మందిర నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం సిద్ధమవుతోంది. ప్రతి భారతీయుణ్ణి రామకార్యంలో భాగస్వాములు చేసే మహాయజ్ఞంలో భాగంగా అయోధ్యలో భవ్యమైన శ్రీరాముడి మందిర నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం సిద్ధమవుతోంది. 100 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామభక్తుల కళ నెరవేరబోతోంది. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలం లభించే శుభకార్యం ఆసన్నమవుతుంది. అంతకుముందు రాముల వారి మందిర నిర్మాణానికి సంబంధించిన నిధి సేకరణ కూడా రామభక్తులు ప్రజల నుంచి సేకరించి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రతి ఇళ్లు తిరిగి ఏ విధంగానైతే విరాళాలు స్వీకరించారో అదే రీతిలో నేడు వారందరికీ అక్షింతలు అందించి రాముల వారి దర్శనానికి ఆహ్వానం పలుకుతోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయోధ్య శ్రీరాముల వారి సన్నిధానంలోంచి అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన పవిత్రమైన అక్షింతలను ఇంటింటికి అందించేందుకు కార్యక్రమాలు సిద్ధమయ్యాయి. జనవరి 22వ తేదీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. నభూతో నభవిష్యత్ అనే రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వేద పండితులు పనులు చక్కబెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి హిందువును ఈ కార్యంలో భాగస్వామిని చేసేందుకు ఊరు, వాడ, పల్లె, పట్టణం, గ్రామం, బస్తీ వారిగా అక్షింతల వితరణ కార్యక్రమం పవిత్ర ఉద్యమంలా సాగనుంది. ప్రతి భారతీయుడిని ఈ మహాయజ్ఞంలో భాగంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకి పవిత్రమైన అక్షింతలు విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార ప్రముఖుడు పొగిరి సూర్యనారాయణ, గిరివానిపాలెం పంచాయతన వెంకటేశ్వర స్వామి అర్చకులు బాలకృష్ణ, రణస్థలం మండలం ధర్మరక్షకు బొంతు సాయి కిరణ్ అక్షింతలు అందజేశారు. వేద పండితులు బాలకృష్ణ శర్మ వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే వరకు పట్టుదలతో పోరాడాలని సిఐటియు ఆవిర్భావ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అంగన్వాడీల సమ్మె శిబిరంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం 1000 రూపాయల వేతనం మాత్రమే పెంచి ధరలు విపరీతంగా పెరిగినా గత 4 సంవత్సరాలుగా వేతనాలు మాత్రం పెంచకపోతే ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెంచి అమలు చేసిన వేతనం కూడా మేమే పెంచామని ముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయట్లేదని అన్నారు. అంగన్వాడీలకు 11,500 వేతనం ఇచ్చి అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, విడో పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, వై విజయలక్ష్మి, పి కనకం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థిని షావుకారు సాయి వర్షకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు ప్రశంసా పత్రాన్ని పంపారు. పాలకొండ మండలం ఓని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి జరుగుతున్న విద్యార్థిని షావుకారు సాయి వర్షకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు ప్రశంసా పత్రాన్ని పంపారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని బలగ నాగమణి తెలిపారు. తాను రూపొందించిన అమ్మ, నాన్న, గురువు పద్యాలను సాయి వర్ష నేర్చి పఠించి గత నెల 19న పంపిన వీడియోను స్వీకరించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అధ్యక్షులు నిరంజన్, వందే విశ్వమాత్రం చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుళ్ల శ్రీనివాసులు అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారని అన్నారు. 100 దేశాల్లో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో వందే విశ్వమాత్రం పేరిట 100 దేశాల్లో నిర్వహించిన శాంతి సద్భావన యాత్రలో భాగంగా తానా శతక పదార్చన కార్యక్రమాన్ని రూపొందించగా తాను స్పందించి పాల్గొన్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుని బలగ నాగమణి, ఉపాధ్యాయులు కొదుమ తిరుమలరావు, పాలవలస శారదా కుమారి తదితరులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులను పాల్గొనేలా రూపుదిద్దుకున్న నేపథ్యంలో అందులో తమ పాఠశాల విద్యార్థిని కూడా పాల్గొని ప్రశంసా పత్రాన్ని సాధించుట ఆనందంగా ఉందన్నారు. అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాల్లోని పద్యాలను అభ్యసనం చేయడం ద్వారా విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల మిక్కిలి పూజ్యభావం ఏర్పడుతుందని, ప్రపంచంలో గల తెలుగు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఒక్కతాటిపైకి తెచ్చేలా ఈ శతక పదార్చన తోడ్పడుతుందని అన్నారు. 65.4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ
రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 45.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లు ప్రారంభించారు. కొత్తగా వేసిన 664 మీటర్ల సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఎల్బీఎస్ కాలనీలో 9.61 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, దమ్మల వీధిలో 15.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, గుజరాతీపేటలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ ను అందిస్తున్నామని, అలాగే పేదవారికి ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాలు అమలు చేస్తున్నామని, 75 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలకు చేయూత ఇస్తున్నామని, ఇదంతా ఎన్నికల కోసం చేసింది కాదు, ఎన్నికైన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని అన్నారు. అదే విపక్ష నాయకులు ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భాన వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని అంటున్నారు. ఇది పచ్చి మోసమని, ప్రజల డబ్బు వృధా చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు అంటున్నారని గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఆ పనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. చదువు మాత్రమే సమాజాన్ని మారుస్తుందని, అంతరాలు తగ్గించి పేద ధనిగా భేదాలు లేకుండా చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మెంటాడ పద్మావతి, చల్లా శ్రీనివాసరావు, పొన్నాడ ఋషి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలలో పెంచిన స్పెషల్ ఫీజులు వెంటనే రద్దు చేయాలని, అలాగే విద్య ఓఎస్పీ యాప్ల ద్వారా ఫీజులు కట్టడాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే డిగ్రీ కాలేజీల్లో స్పెషల్ ఫీజులు రద్దు చేయాలని, ఆపై కాలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వమే కళాశాలకు నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ కాలేజ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల దగ్గర స్పెషల్ ఫీజుల రూపంలో వసూలు చేయడం దారుణమన్నారు. ఏదైతే జేబీడీ ద్వారా పడిన కోర్సు ఫీజులు మాత్రమే విద్యార్థులు చెల్లిస్తారు, కానీ మీరు ఎంత పడితే అంత ఫీజులు కట్టడానికి ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు నిరుపేదలని గుర్తు చేశారు. వెంటనే ఈ స్పెషల్ ఫీజులు రద్దు చేసి ఈ ఫీజులను ఎగ్జామ్స్ ఫీజుతో ముడిపెట్టకూడదని హెచ్చరించారు. ఈ స్పెషల్ ఫీజులు వెంటనే రద్దు చేయకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ధనుష్ సంక్రమణాన్ని పురస్కరించుకుని నరసన్నపేట గీతా మందిరంలో పాశురం గూర్చి ఆలయ అర్చకులు వివరించారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. ధనుష్ సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఉన్నటువంటి ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైన దినాలు కాబట్టి గోదాదేవి తన మనసులో ఉన్నటువంటి రంగనాథుణ్ణి పొందాలనే కోరికతో ధనుర్మాస వ్రతాన్ని 30 రోజుల పాటు చేసిందని, ఆమె తన భక్తిని పాటల రూపంలో పరమాత్మను రోజుకి ఒక పాట చొప్పున విన్నపం చేసుకుంటూ, భూసైనం చేస్తూ, ఏకభుక్తం చేస్తూ తన స్త్రీ లక్షణమైనటువంటి సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం రంగనాథుణ్ణి పొందాలి అనేటువంటి బలమైన కోరికతో ఈ ధనుర్మాస వ్రతం ఏర్పాటు చేసుకుని స్వామిని భక్తితో ఆరాధించి స్వామివారిని పొందింది. 16వ పాసురంలో స్వామివారిని మననం చేసుకుంటూ తను ఒక్కటే కాకుండా మిగిలిన 10 మంది గోపికలను కూడా ఉద్ధరించాలనే ఉద్దేశంతో గోదాదేవి గోపికలందరినీ తీసుకుని రంగనాథుని సన్నిధి అయిన శ్రీరంగానికి వెళ్లింది. తన మనసుని పరమాత్మకు సమర్పించింది. అలాగే మనమందరం కూడా మన మనస్సుల్ని పరమాత్మకు సమర్పించి ఆ స్వామి కృపకు పాత్రులం అవ్వాలని ఆలయ అర్చకులు సూరిబాబు కోరారు. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద.
దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉన్నటువంటి ఈ నెల్లాళ్లు కూడా చాలా పవిత్రమైనటువంటి దినాలు కాబట్టి గోదాదేవి తన మనస్సులో ఉన్నటువంటి రంగనాథుణ్ణి పొందాలి అన్నటువంటి ఒక కోరికతో ధనుర్మాస వ్రతాన్ని 30 రోజుల పాటు చేసింది. ఆమె తన భక్తిని పాటల రూపంలో పరమాత్మను రోజుకి ఒక పాట చొప్పున విన్నపం చేసుకుంటూ భూశయనం చేస్తూ ఏకభక్తం చేస్తూ తన యొక్క స్త్రీ లక్షణమైనటువంటి సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం రంగనాథుని పొందాలి అన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కోరికతో ఈ ధనుర్మాస వ్రతం ఏర్పాటు చేసుకుంది ఆవిడ. అలాగ పొందింది కూడా. కాబట్టి ఆ వ్రతాన్ని ఆమెలా మనం చెయ్యలేకపోయినా ఈ రోజు మనమంతా 16వ పాసరంలో నాయగనాయగనింద నందగోపనుడయ్య కోయిల్ కాప్పానే కోడితోండం తోరణ వాసల్ కాప్పానే అనుకుంటూ 10 మంది గోపికలను కూడా లేపుకుంటూ తను ఒక్కటే ఉద్ధరింపబడకుండా మిగతా వాళ్లను కూడా ఉద్ధరించాలి అన్నటువంటి ఒక మనస్సంకల్పంతో మంచి సంకల్పంతో ఆవిడ ఆ గోపికలందరినీ తీసుకుని ఇవాళ శ్రీరంగమైనటువంటి రంగనాథ సన్నిధికి చేరింది. ఆ తల్లి ఆ సన్నిధి తన మనస్సుని పరమాత్మకు సమర్పించింది కాబట్టి అలాగే మనమంతా మన మనస్సు అన్నటువంటి పుష్పాన్ని పరమాత్మ పాదాల ఉంచాలని 16వ పాసరంలో పుష్పాభిషేచనం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి భక్తుడు కూడా తన మనస్సు అన్నటువంటి ఆ పుష్పాన్ని ఈ పుష్పాలతో కలిపి పరమాత్మ పాదాల దగ్గర ఉంచారు. ఆ ఉంచడమే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. అలాగే 19వ పాసరమైనటువంటి పుత్తు వెలక్కెరయ కోట్టుకాలు గట్టెలు వెళ్ళినటువంటి దీపం వెలుతురులో రంగనాథుణ్ణి నీలాదేవిని యశోదను అందరినీ చూసింది కాబట్టి అది దీపోత్సవం. ఇప్పుడు అది తర్వాత 19వ పాసరం అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం. భక్తులందరూ ఇది సదవకాశంగా తీసుకుని దీనిలో పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాం, ఆశిస్తున్నాం, కోరుతున్నాం. జై శ్రీరామ్. నారా భువనేశ్వరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మండల పార్టీ అధ్యక్షులు కుమరాపు రవికుమార్ కోరారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తారీఖున నారా భువనేశ్వరి ఇచ్చర్ల నియోజకవర్గం జీసిగడం మండలం దవలపేట గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా జీసిగడం నాయకులతో సమావేశమై భువనేశ్వరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు కుమరాపు రవికుమార్ కోరారు. సీనియర్ నాయకులు టంకాల మౌళీశ్వరరావు, పైల రామకృష్ణనాయుడు, పంచిరెడ్డి బంగారునాయుడు, మెట్టవలస ఎంపీటీసీ బెవర జగన్నాథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్ఎస్ లాడ్జ్ అధినేత వడ్డాది శ్రీనివాసరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా రణస్థలం మండలం పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు ఎస్ఎస్ లాడ్జ్ అధినేత వడ్డాది శ్రీనివాసరావు విజయనగరంలోని అనాథాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యాన్నిచ్చారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా అనాథులకు సహాయం చేస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం అర్ధరాత్రి 1 గంటకి విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఒక అనాథ వృద్ధుడు దిక్కుతోచని స్థితిలో విపరీతమైన చలిలో ఉండగా వడ్డాది శ్రీనివాసరావు ఆ వృద్ధుని వద్దకి స్వయంగా వెళ్లి దుప్పట్టు కప్పారు. అదేవిధంగా కాంప్లెక్స్ లో చలికి వణుకుపోతూ పడుకుని ఉన్న వృద్ధులకు దుప్పట్లు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, నిత్యం మీకోసం సేవా సంఘం అధ్యక్షులు వడ్డాది శ్రీనివాసరావు, పైడిభీమవరం జనసేన టీం సత్యనారాయణ, గంగాధర్, గోవిందరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Thank you.